ఒక విధంగా స్పిరిట్ రిలీజ్ డేట్ పై రూమర్స్ రావటం కూడా మంచిదైంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ వెంటనే అలర్ట్ అయ్యి రిలీజ్ డేట్ లాక్ చేసి డైహార్డ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ షేర్ చేశాడు. 2027లో రావాలనుకుంటున్న మిగతా పాన్ ఇండియా హీరోలు, డైరెక్టర్స్ కూడా రిలీజ్ డేట్స్ విషయంలో తొందరపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ముందు వారణాసి విడుదల ఎప్పుడో రాజమౌళి తేల్చాల్సి ఉంది. వచ్చే ఏడాది ఎన్నో పెద్ద చిత్రాలు విడుదల అవుతున్నా ఆడియన్స్ ఫస్ట్ ఇంపార్టెన్స్ మాత్రం రాజమౌళి తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రం వారణాసిపైనే ఉంది. RRR తర్వాత దర్శక ధీరుడు తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో, పైగా మహేష్ బాబు హీరోగా తన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో, హాలీవుడ్ నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో సహజంగానే వారణాసిపై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు రాజమౌళి. మహేష్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి చిత్రం ఏళ్లకు ఏళ్లు తెరకెక్కే ప్రాజెక్టు కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు రాజమౌళి. అందులో భాగంగానే 2027లో మూవీ రిలీజ్ అంటూ ప్రకటించాడు. కానీ ఎప్పుడు విడుదల అనేది చెప్పలేదు. స్పిరిట్ మార్చిలో విడుదల తేదీని ఖరారు చేసుకోవడంతో వారణాసి విడుదల తేదీని కూడా రాజమౌళి త్వరగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. వారణాసి చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అలా అయితే రిలీజ్ డేట్ లాక్ చేయాల్సి ఉంటుంది. అందుకే 2027 శ్రీరామనవమి కానుకగా మూవీని రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారట. ఈ ఏడాది శ్రీరామనవమి కానుకగా ప్రకటిస్తారట. వారణాసి కోసం ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు రాజమౌళి. అందుకే ఈసారి చాలా స్పీడ్ మీదున్నాడు. దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ రాముడిగా నటిస్తాడని చెప్పాడు రాజమౌళి. రుద్ర కాకుండా రాముడి గెటప్ మరో స్పెషల్ అట్రాక్షన్ అని రివీల్ చేసేశాడు. అందుకే సినిమాను కూడా శ్రీరామనవమికి విడుదల చేస్తానంటున్నాడట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.